హాయ్ అండి. నమస్తే. గ్యాంగ్ వార్ 12వ భాగం. మోహన్జాహి మార్కెట్ని ఆనుకుని ఉన్న ఒక సందులో చెప్పుల దుకాణాలు ఎక్కువగా ఉన్నాయి. లోకల్గా తయారు చేసిన చెప్పుల్ని అమ్మే ఆ దుకాణాలు సందులోని బిల్డింగుల ముందరి భాగాలలో పెట్టారు. సాయంత్రం 6 తర్వాత అక్కడ వ్యాపారపు జోరు చాలా అధికంగా ఉంటుంది. చక్రవర్తి ఆ సందు మొగదలలో కాస్త ఖాళీ ప్రదేశం చూసి కారు పార్క్ చేసి డోర్స్ లాక్ చేసి సందులో ప్రవేశించాడు. ఎక్కడా ఆగకుండా సూటిగా సందు చివరన ఉన్న ఒక చెప్పుల షాపు ముందు ఆగాడు. ఎవరో కస్టమర్లు చెప్పులు కొంటున్నారు. సిగరెట్ వెలిగించుకుంటూ అక్కడే ఆగాడు చక్రవర్తి. వాళ్ళు బేరం ముగించుకుని వెళ్ళిపోగానే తను షాపులోకి నడిచాడు. ఏం కావాలి సాబ్? కొట్టులోని వ్యక్తి వ్యాపార మర్యాదను ప్రదర్శిస్తూ అడిగాడు. చక్రవర్తి తన కోటు పాకెట్లోంచి విజిటింగ్ కార్డు ఒకటి తీసి అతనికి అందిస్తూ రాజాసాబ్తో మాట్లాడాలి, ఈ కార్డు ఆయనకిచ్చిరా అన్నాడు. అతను క్షణం తటపటాయించి కార్డు అందుకుని షాపు వెనకవైపు ఉన్న తలుపు తెరుచుకుని లోనికి పోయాడు. 2 నిమిషాల తరువాత తిరిగి బయటకు వచ్చి, వెళ్ళండి సాబ్, మీకోసం ఎదురు చూస్తున్నారు, సన్నని కంఠంతో చెప్పి తలుపు తెరిచాడు. చక్రవర్తి లోనికి అడుగుపెట్టాడు. 2 అంతస్తుల భవనపు ముందు భాగంలో ఉన్న షాప్ అది. అక్కడి నుండి ఆ దారి చక్రవర్తిని సరాసరి ఒక విశాలమైన హాలులోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్న మరో వ్యక్తి చక్రవర్తిని లోనికి తీసుకుపోయాడు. పగటిపూట కూడా సూర్యకాంతి సరిగ్గా కొంపల్లో సోకని గల్లీ అది. అక్కడ కట్టిన ఆ పాత రాతి బంగ్లాలో ఉన్న విశాలమైన బెడ్రూమ్లో ఫ్లోరోసెంట్ లైట్ వెలుగుతుంది. కమాన్ చక్రవర్తి, కమాన్. చాలా కాలం తర్వాత నన్ను కలుసుకోవాలనిపించిందంటే నీకేదో సమస్య వచ్చుండాలి, అవునా? బెడ్రూమ్లో కాలు పెడుతూ ఉండగా వినపడిందా కంఠం. చక్రవర్తి తలెత్తి చూశాడు. ఆ గది ఖరీదుగా అలంకరించబడి ఉంది. ఆ గది మధ్యలో వీల్ చైర్లో కూర్చుని కనిపించాడు 80 సంవత్సరాల అవిటి వృద్ధుడు ఒకతను. ఆదాబ్ రాజాసాబ్, వినయంగా సలాం చేశాడు చక్రవర్తి. లోపలికి రా చక్రవర్తి. చక్రవర్తి లోపలికి నడిచాడు. రాజాసాబ్ అసలు పేరేమిటో చక్రవర్తికే కాదు, ఈ తరం మాఫియా డాన్లలో ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు స్మగ్లింగ్ కింగ్గా పేరు పొందిన హాజీ మస్తాన్ గ్రూప్లో టాప్ స్మగ్లర్గా పనిచేశాడు రాజాసాబ్. కాలం కలిసిరాక ఒక పోరాటంలో కాలు పోగొట్టుకుని మాఫియా నుండి రిటైర్ అయి తన స్వస్థలం చేరుకున్నాడు. శరీరం కుంటిదైన మనసు కుంటిది కాలేదు అతనికి. ఆ మనసులో నేర ప్రవృత్తి అంతకంటే కుంటిది కాలేదు. ఇప్పటికీ ఢిల్లీ, బాంబే వంటి మహానగరాలలో చాలామంది మాఫియా లీడర్లతో అతనికి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఏమిటి బేటా నీ సమస్య? చక్రవర్తి కూర్చోగానే అడిగాడు రాజాసాబ్. గత 4 రోజులుగా సిటీలో జరిగిన హత్యల గురించి మీరు వినే ఉంటారు రాజాసాబ్. వింటున్నాను. నీ మనుషుల్ని ఎవరో మర్డర్ చేశారని తెలిసింది. అవును రాజాసాబ్ అంటూ మొదలుపెట్టి క్లుప్తంగా జరిగిందంతా చెప్పాడు చక్రవర్తి. నా మనుషుల్ని కరీముల్లా హత్య చేయించాడనుకున్నాను, కానీ కరీముల్లాని కూడా నా బేకన్ ఫ్యాక్టరీలో ఒక పశువుని చంపినట్లు చంపేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఎవరో నా మీద, నా గ్యాంగ్ మీద కక్షకట్టి సాధిస్తున్నారనిపిస్తుంది. కరీముల్లాని చంపేసిన చోట నేల మీద ఈ చిహ్నం రక్తంతో గీయబడి ఉంది. ఇది ఎవరిదో, ఎందుకు గీయబడిందో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాను రాజాసాబ్. చక్రవర్తి అందించిన ఫోటో అందుకున్నాడు రాజాసాబ్. కరీముల్లా వేళ్లాడగట్టబడిన ప్రదేశంలో నేల మీద గీయబడిన ఒక రకమైన పువ్వు బొమ్మను చూడగానే మెమ్మరాయిలా ఉండే రాజాసాబ్ మొహంలో ఆందోళన మెరుపులా మెరిసింది. అతని చూపులు ఆ గుర్తునే తదేకంగా చూస్తూ ఉండిపోయాయి. అతని దవడ కండరం బిగుసుకోవడం గమనించాడు చక్రవర్తి. ఏమిటా గుర్తుకు అర్థం రాజాసాబ్? కరీముల్లాని మర్డర్ చేసింది ఎవరు? ఆత్రంగా అడిగాడు. నిమిషం మాట్లాడకుండా ఫోటోనే చూస్తూ ఉండిపోయిన రాజాసాబ్ దాన్ని టేబుల్ మీద పెట్టి నిదానంగా చక్రవర్తి కేసి తిరిగాడు. నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నావు చక్రవర్తి. దాచిపెట్టిన అతని కంఠంలో కంపన దాగలేదు. ఏమిటది సాబ్, చెప్పండి, టెన్షన్తో బిగుసుకుపోతూ అడిగాడు చక్రవర్తి. కరీముల్లాని చంపింది ఎవరైనా వాళ్ళు మామూలు మనుషులు కాదు, డేంజరస్లీ ట్రైన్డ్ కిల్లర్స్. ఒకప్పుడు బాంబేని గడగడలాడించిన మాఫియా గ్రూపులను వణికించిన గ్యాంగ్ ఒకటి ఉండేది. అది ఇప్పటికీ యాక్టివ్గా ఉందని ఈ గుర్తు చూస్తుంటే తెలుస్తుంది. ఏ గ్యాంగ్ సాబ్ అది? ఏమిటా గ్యాంగ్ పేరు? యకూజా. తను ఏం వింటున్నాడో తనకే నమ్మకం కలగనట్లు శిలలా ఉండిపోయాడు చక్రవర్తి. యకూజా అంటే ప్రపంచంలోని మాఫియా సంస్థలలో అత్యంత క్రమశిక్షణ గల జపాన్ మాఫియా అది, యకూజా. మన దేశంలో యకూజాతో కనెక్షన్ ఉన్న గ్యాంగ్ ఒక్కటే ఉంది,
అది బాంబేలో శంకర్బాబా దళం. మిగిలిన మాఫియా గ్యాంగుల కంటే ఇది విలక్షణమైన గ్యాంగ్. ఇందులో ఉన్న వారందరూ ట్రైన్డ్ కిల్లర్స్. ఆ దళం గుర్తే ఇది. కరీముల్లాని చంపింది శంకర్ దళం సభ్యులు. వారితో నువ్వు గొడవ పడడం మంచిది కాదు. వెంటనే సంధి చేసుకో, లేదంటే నిన్ను సర్వనాశనం చేయండి శంకర్ దళం వెనక్కి తిరగదు. చక్రవర్తి తన శరీరం మీద పొడిచినట్లు ఫీల్ అయ్యాడు. రాజాసాబ్, మీ మాటలు నమ్మశక్యంగా లేవు. నాకు ఎటువంటి యాకుజా గ్యాంగ్తో గొడవలు లేవు. బొంబాయిలోని శంకర్ దళం నా మీద ఎందుకు కక్ష కట్టి ఇంత దూరం వస్తుంది? ఆ సంగతి నాకు తెలియదు చక్రవర్తి. ఈ హత్యలకి కారణం మాత్రం ఆందోళ సభ్యులే. శంకర్ని నేను 2 సార్లు చూశాను. చాలా భయంకరమైన మనిషి. మీ గ్యాంగుల వంటిది కాదు అతని గ్యాంగు. అందులో ప్రతి ఒక్కడికి శంకర్ ముందుగా శిక్షణ ఇస్తాడు. అతని దళంలో ఒక్కో సభ్యుడు ఒక్కో అగ్నికణం. ఎంత పెద్ద మాఫియా గ్యాంగ్ నాయకుడైనా ఆ దళంతో వైరం కోరుకోడు. నీతో శంకర్ దళం ఎందుకు యుద్ధానికి దిగిందో తెలియదు. సర్వనాశనం కాకముందే ఆ దళం సభ్యులను వేడుకుని నిన్ను నువ్వు కాపాడుకో. ఇది నా సలహా. రాజాసాబ్, గొణిగాడు చక్రవర్తి. నీకింకా కన్ఫర్మ్గా తెలియాలంటే 5 నిమిషాలు వెయిట్ చెయ్యి. వీల్ చైర్ని టీపాయ్కేసి నెట్టుకుంటూ పోయి దాని మీద ఫోన్ రిసీవర్ అందుకున్నాడు రాజాసాబ్. ఆ కొద్ది నిమిషాలు తన జీవితంలో అంతవరకు ఎరుగని ఉత్కంఠతో గడిపాడు చక్రవర్తి. 4 ఫోన్ కాల్స్ చేసిన తర్వాత రాజాసాబ్ అతని కేసి తిరిగాడు. అతని వదనం ఇప్పుడు మరింతగా పాలిపోయి ఉంది. నా అనుమానం నిజమే చక్రవర్తి. బాంబేలో శంకర్ దళంలో అతి ముఖ్యమైన వాడు పాండు అనబడే వ్యక్తి. అతనితో సహా కొత్తగా దళంలోకి చేర్చుకోబడ్డ మరో 3 10 రోజుల నుంచి కనబడడం లేదట. వారు 10 రోజుల క్రితమే ఒక ఎయిర్ ట్రావెలింగ్ ఏజెంట్ దగ్గర 5 టికెట్లు రిజర్వ్ చేయించుకున్నారట. ఆ టికెట్లు హైదరాబాద్కి. అంటే ఈ క్షణంలో శంకర్ దళంలో అతి భయంకరమైన 5 కిల్లర్స్ సిటీలో ఉన్నారు. అక్కడ కనబడకుండా పోయింది 4. 5 టికెట్లు దేనికి రిజర్వ్ చేయబడ్డాయి? తనలో తాను గొణుక్కున్నాడు రాజాసాబ్. చక్రవర్తి ఇంకా తేరుకోలేదు. వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్టు, బాంబేలో ఉన్న నా మిత్రుడొకడు ఇంత క్రితమే మరో విషయం చెప్పాడు చక్రవర్తి. 2 నెలల క్రితం శంకర్ దళంలో ఒక కొత్త వ్యక్తి కనిపించాడట. అతను ఎవరో తెలియదట. కానీ మన ప్రాంతం వాడిలా ఉన్నాడట. ఈ 5వ వ్యక్తి అతను కాదు కదా? రాజాసాబ్, బాగా ఆలోచించు చక్రవర్తి. గతంలో నువ్వు గాని నీ మనుషులు గాని శంకర్ దళానికి చెందిన వారిని ఏదో చేసుంటారు. ప్రతీకారం తీర్చుకోవడానికి కిల్లర్స్ గ్యాంగ్ను పంపాడు శంకర్. వాళ్ళెవరో తెలుసుకుని వెంటనే రాజీకి ప్రయత్నించు. రాజీ కుదిరితే నీ అంత అదృష్టవంతుడు ప్రపంచంలో మరొకడుండడు. కానీ వారు రాజీకి ఒప్పుకోరనే నా అనుమానం. అయినా ప్రయత్నించు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. వెళ్ళు. వెంటనే నీ ప్రయత్నాలు ప్రారంభించు. చక్రవర్తి నవనాడులు కృంగిపోయినట్టు మెల్లగా లేచి నిలబడ్డాడు. రాత్రి 8 గంటలు అవుతూ ఉండగా చెప్పుల షాప్లో నుంచి బయటకు వచ్చాడు చక్రవర్తి. అతని మనసంతా ఆలోచనలు సాలెగూళ్లల్లా అల్లుకుంటున్నాయి. హలో చక్రవర్తి సాబ్, అదిరిపడ్డాడు చక్రవర్తి. పరధ్యాసం అతన్ని ఎంతగా అలుముకుందంటే చెయ్యి అప్రయత్నంగా కోటులోని రివాల్వర్ మీదకి పోయింది. ఎదురుగా తన కారు ముందు సాదా దుస్తుల్లో ఎస్పీ దామోదరం కనిపించాడు. మీరా? తేరుకున్నాడు చక్రవర్తి. మీరు అర్జెంటుగా కలుసుకోమని కబురు పెట్టేసరికి మీరు చెప్పిన చోటుకొచ్చాను. నేను కలుసుకోమన్నానా? తెల్లబోయాడు చక్రవర్తి. అవును, పాషా ఫోన్ చేసి చెప్పాడు. పాషా? గొణిగాడు చక్రవర్తి. తను ఎక్కడికి వెళుతుంది పాషాకి తెలియదు. దామోదరాన్ని ఎవరో తన దగ్గరికి కావాలని పంపించుంటారు. ఎవరు? యకుజా? చక్రవర్తి మొహంలో మారుతున్న రంగుల్ని వింతగా చూసి ఏమిటలా అయిపోయారు? వింతగా అడిగాడు దామోదరం. కర్చీఫ్తో చెమటలు తుడుచుకుంటూ ఏమీ లేదు గొణిగాడు చక్రవర్తి. పదండి, కారులో వెళుతూ మాట్లాడుకుందాం. కారు డోర్ తెరిచాడు దామోదరం. వద్దనలేకపోయాడు చక్రవర్తి. దామోదరాన్ని యాకుజా గ్యాంగ్ మనుషులు తన దగ్గరకు ఎందుకు పంపించి ఉంటారో ఊహించడానికి ప్రయత్నిస్తూ కారెక్కి స్టార్ట్ చేశాడు. దామోదరం ఏదో మాట్లాడుతున్నాడు. చక్రవర్తి పరధ్యానంగా ఊకొడుతున్నాడు. రద్దీగా ఉన్న మెయిన్ రోడ్డు దాటి ముందుకు సాగింది వారి కారు. అదే సమయంలో ఉన్నట్టుండి ఆ కారు డిక్కీలో నుంచి వెలువడింది ఓ పేలుడు. రబ్బరు బొమ్మల కారు ఎగిరి ముందుకు పల్టీ కొట్టింది. చక్రవర్తి అప్రయత్నంగా ఆర్తనాదం చేశాడు. కారు సూటిగా పోయి ఒక ఎలక్ట్రిక్ పోల్ని గుద్దుకుంది. చక్రవర్తి దామోదరాలు డాష్ బోర్డుకి గుద్దుకున్నారు. కారు ఆగగానే డోర్ తెరిచి కిందకి దూకాడు చక్రవర్తి. చిన్న చిన్న గాయాలు తప్ప మరి ఏ విధమైన ప్రమాదమూ సంభవించలేదు వారికి. కానీ ఒక రకమైన భీతితో చక్రవర్తి ముందుకు పరుగు తీశాడు.
దామోదరం కూడా హడిలిపోయి తన హోదా కూడా మర్చిపోయి చక్రవర్తి వెంట పరుగు తీశాడు. జనం గుమిగూడేలోపే ఒక సందులోకి పారిపోయారా ఇద్దరు. తమ వెనక ఎవరో తరుముకు వస్తున్నట్టు పరిగెడుతున్న చక్రవర్తిని ఆయాసపడుతూ అనుసరిస్తున్న దామోదరం చక్రవర్తి ఆగు ఆగు అంటూ అరిచాడు. చక్రవర్తి పరుగు ఆపుతూ వెనక్కి తిరిగాడు. దూరంగా దామోదరం పరిగెత్తుకొస్తున్నాడు. త్వరగా రా దామోదరం, మనం ఈ చుట్టుపక్కల ఉండడం ప్రమాదం, త్వరగా ఆందోళనగా అరిచాడు చక్రవర్తి. ఆ సందులో ఉన్న ఒకరిద్దరు మనుషులు జరుగుతున్నదేమిటో అర్థం కాక తెల్లబోయి చూస్తున్నారు. అదే సమయంలో 4 సైకిల్స్ ఆ సందులో ప్రవేశించాయి. 4 యువకులు సైకిల్ బెల్స్ మోగిస్తూ వస్తున్నారు. చక్రవర్తి తల తిప్పాడు. తెల్లని దుస్తులు, తల మీద తెల్లని టోపీలు, యూనిఫామ్లా అందరూ ఒకే రకంగా ధరించడం చిత్రంగా అనిపించింది అతనికి. సైకిల్స్ అతన్ని దాటిపోతూ ఉండగా టోపీల మీద కనపడిందా గుర్తు, చిత్రమైన పువ్వు గుర్తు, యకూజా చిహ్నం. దామోదరం గెట్ బ్యాక్, వెర్రికేక పెట్టాడు చక్రవర్తి. కానీ దామోదరం అతని గొంతులో భయం అర్థం చేసుకోలేదు. గబగబా నడిచి వస్తున్నాడు చక్రవర్తి వైపు. సైకిల్ వాలాలు అతన్ని సమీపిస్తూ ఉండగానే మధ్యన ఉన్న సైకిల్ వాలా సర్రున లాగాడు 2 అడుగుల పొడవున్న వేటకత్తి సైకిల్కి తగిలించి ఉన్న క్రికెట్ బ్యాట్ బ్యాగ్లో నుంచి. దామోదరం కళ్ళు పత్తికాయల్లా తెరుచుకున్నాయి. ఏయ్, ఏమిటిది, ఎవరు నువ్వు అరుస్తూ పక్కకి దూకబోయాడు. వేటకత్తి గాలిలోకి ఝళిపించిన యువకుడు తలెత్తి నవ్వాడు. దామోదరం గుండె జల్లుమంది. 2 నెలల క్రితం పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టబడిన ఒక లాయర్ కొడుకతను. వద్దు వద్దు, గొణుగుతూ ఉండగానే ఆ ఖడ్గం గాలిలో ఝంకారం చేస్తూ లేచింది. అలా లేచి కస్సమంటూ అతని మెడకేసి దూసుకొచ్చింది. దామోదరం ఆ వేటు తప్పించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేశాడు, కానీ అతని వల్ల కాలేదు. ఆ ఖడ్గం అతని గెడ్డం కిందగా కంఠపు బోరను తాకింది. అరటి బొందను నరికినంత సులభంగా తలను కట్ చేసుకుంటూ పోయింది. గాలికి రాలిన తాటిపండుల దామోదరం తల గాలిలోకి లేచి గుండ్రంగా తిరుగుతూ పోయి చక్రవర్తికి కాస్త దూరంలో పడింది. చక్రవర్తి వాంతి చేసుకున్నంత పనిచేస్తూ తలెత్తాడు. సైకిల్ వాలాలు సందులో నుంచి మాయమయ్యారు. సందులో జనం హాహాకారాలు చేస్తూ దామోదరం డెడ్ బాడీ దగ్గరకు చేరుకుంటున్నారు. నో నో, హిస్టీరియస్గా అరుస్తూ పరిగెత్తడం ప్రారంభించాడు చక్రవర్తి. ఎందుకు పరిగెడుతున్నాడో, ఎలా పరిగెడుతున్నాడో తనకే తెలియనట్లు పరిగెత్తుకుపోయి పోయి ఎదురొస్తున్న ఒక కారును గుద్దుకున్నంత పనిచేసి అక్కడే కారు ముందు స్పృహ తప్పి పడిపోయాడు. కారులో నుండి ఆశ్చర్యంగా చక్రవర్తిని చూస్తూ కిందకు దిగాడు శంతన్ కుమార్. దాదాపు 2 గంటల తరువాత నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్లోని ఏసీ రూంలో చక్రవర్తి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా అతని కంటికి పాషా కనిపించాడు. నాకేమైంది? బెడ్ మీద నుంచి చప్పున లేవబోయాడు చక్రవర్తి. లేవద్దు బాస్, రిలాక్స్ అవ్వండి, మీకేం కాలేదు వారించాడు పాషా. చక్రవర్తి తెల్లటి హాస్పిటల్ గదిగోడల్ని, తన చేతికి తగిలించి ఉన్న ఐవీ ట్యూబ్ని చూస్తూ జరిగింది గుర్తు తెచ్చుకున్నాడు. అతని మొహం పాలిపోయింది. తను దామోదరం వస్తున్న కారు డిక్కీలో ఏదో బాంబు పేలడం, కారు అన్బ్యాలెన్స్ అయ్యి దేనికో గుద్దుకోవడం, భయంతో పారిపోతున్న తను దామోదరం, ఇరుకు సందు, సైకిల్ వాలాలు. దామోదరం గుణిగాడు చక్రవర్తి. డెడ్, స్పాట్లోనే మరణించాడు బాస్, సన్నగా అన్నాడు పాషా. సామంత్ కనిపించాడా? కనిపించాడు బాస్, తను ఎక్కడికి పోలేదు. మన రిమోట్ గెస్ట్ హౌస్లోనే గత రాత్రి గడిపాడట. గంట క్రితమే మ్యాన్షన్కి వచ్చాడు. శంతన్ ఎక్కడికి వెళ్ళాడు? హఠాత్తుగా గుర్తుకొచ్చినట్లు అడిగాడు చక్రవర్తి. మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసి నాకు ఫోన్ చేసి తను వెంటనే వెళ్ళిపోయాడు బాస్. ఎస్పీ దామోదరం దారుణంగా హత్య చేయబడడంతో డిపార్ట్మెంట్ అంతా అతలాకుతలంగా ఉంది. కామ్గా తలాడించాడు చక్రవర్తి. డాక్టర్తో చెప్పు పాషా, మనం వెంటనే వెళ్ళిపోవాలి. నేను చేయవలసింది చాలా ఉంది. అలాగే బాస్, కదిలాడు పాషా. అదే సమయంలో పాత బస్తీలో కరీముల్లా గ్యాంగు అడ్డాలోకి దూసుకొచ్చాడు ఒక వ్యక్తి. తమ్ముళ్లతో సమావేశమై ఉన్న యూసఫ్ ముందుకు తీసుకురాబడ్డాడతను. ఏమైంది బే? యూసఫ్ కుతూహలంగా అడిగాడు. శుభవార్త యూసఫ్ సాబ్. చక్రవర్తి అనుచరులెవ్వరూ అతని తరపున పనిచేయడానికి అంగీకరించలేదు. దాంతో కూలి పడిపోయాడు చక్రవర్తి. వాడి మనుషుల్లో చాలామంది ఇప్పుడు వాడికున్న 4 అడ్డాలలో గుమిగూడి ఉన్నారు. ఇదే మంచి సమయం మనకి. తమ్ముళ్ల కేసి చూశాడు యూసఫ్. రెడీ అవ్వండి బే, ఇదే మనకి ఆఖరి అవకాశం. దెబ్బ తీయగానే 4 రోజులు ఎవరికీ కనబడకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి. బళ్ళు రెడీ చేయండి, హుకుం చేశాడు. 15 గంట తరువాత 4 పాత మెటాడోర్ వ్యాన్లు సిటీలో 4 పక్కలకి దూసుకుపోయాయి.
సిటీలో గోప్యంగా ఉన్న చక్రవర్తి 4 స్థావరాల్ని ఎయిమ్ చేసుకున్నాడు యూసఫ్. తను ప్రత్యేకంగా చక్రవర్తి బార్ మీదకు బయలుదేరాడు. మెటాడోర్ బ్యాక్ సీట్లలో గ్రెనేడ్లతో రెడీగా ఉన్నారు ఎక్స్పర్ట్లు. బార్ని సమీపిస్తూనే మెటాడోర్ కిటికీల నుంచి పిచ్చుకల్లా దూసుకుపోయాయి గ్రెనేడ్లు. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశం ఒక్కసారి భయంకరమైన చప్పుళ్లతో దద్దరిల్లిపోయింది. బార్లోని చక్రవర్తి మనుషులు కాకావికలై ఆయుధాల కోసం పరుగు తీశారు. ఊహించని దాడి కావడంతో ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు యూసఫ్. 4 సార్లు బార్ మీద గ్రెనేడ్లతో దాడి చేశాడు. చావు కేకలు, హాహాకారాలతో ఆ బారు స్ట్రీట్ దద్దరిల్లిపోయింది. సగం పైగా చక్రవర్తి మనుషులు ఖతమైపోయారు. ఆ బార్ పేకమేడలా కూలిపోవడం ప్రారంభించింది. తృప్తిగా నిట్టూరుస్తూ మెంటాడోర్ అక్కడి నుండి ఒక సందులోకి పోనిచ్చి అక్కడ దాన్ని డిస్కార్డ్ చేసి రెడీగా ఉన్న మరో కారు ఎక్కారు యూసఫ్, అతని మనుషులు. ఆ కారు దూసుకుపోయింది. పోలీసులు, అంబులెన్స్లు, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వార్త తెలిసి ఆదరాబాదరాగా అక్కడికి పరిగెత్తుకొచ్చేసరికి అందమైన బారు స్థానంలో పొగలు వెలువరిస్తూ ఇటుకల గుట్టలు, శవాలు, చావు బ్రతుకుల్లో మూలుగుతున్న నిర్భాగ్యులు కనిపించారు. గంట తరువాత కంట్రోల్ రూమ్కి అందిన వార్తలు సిటీ కమిషనర్కు పిచ్చెక్కించేశాయి. నగరంలో మరో 3 ప్రదేశాలలో కూడా అటువంటి గ్రెనేడ్ల దాడికి మరో 3 భవనాలు నేలమట్టం చేయబడ్డాయి. ఆ 4 నివాసాలు చక్రవర్తివే. మ్యాన్షన్కి చేరుకోగానే దారుణమైన ఆ వార్తలు వినిపించాయి చక్రవర్తికి. ఈసారి అతను ఎటువంటి కలవరపాటుని ప్రదర్శించలేదు. ఎటువంటి వరస్ట్ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది చచ్చారు అడిగాడు. మొత్తం 20 మంది మన మనుషులు, మరో 10 మంది బయటవాళ్లు, భయపడుతూ చెప్పాడు అతని అనుచరుడు. పాషా, పోలీసులతో ఆ గొడవలు నువ్వే డీల్ చెయ్యి. ఐ వాంట్ రెస్ట్, నిర్వికారంగా చెప్పాడు చక్రవర్తి. పాషా తలాడించాడు. సామంతుని పిలిపించాడు చక్రవర్తి. జరుగుతున్న సర్వనాశనానికి కారణం ఎవరో తెలుసా? సామంతుని చూటిగా చూస్తూ అడిగాడు చక్రవర్తి. ఇంకెవరు? ఆ కరీముల్లా గ్యాంగ్. షటప్, ఇందుకు కారణం బయట వాళ్ళెవ్వరూ కాదు, నువ్వే, అరిచాడు చక్రవర్తి. డాడ్, నీకు పిచ్చి పట్టిందా? ఇందుకు కారణం నేనా? అవును, నువ్వే సామంత్. గుర్తుందా? 2 నెలల క్రితం ఒక లాయర్ కూతుర్ని నడి రోడ్డు మీద సజీవంగా తగలబెట్టావు. ఆ లాయర్ కొడుకే మన పాలిట కొరివై ఇంత వినాశనాన్ని సృష్టించాడు. అబ్సర్డ్, నేను నమ్మలేను. వాడు ఆర్డినరీ బచ్చాగాడు. ఆ బచ్చాగాడు ఆర్డినరీ కాదు సామంత్. వాడి వెనక ఒక భయంకరమైన గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగు మన మీద కక్ష కట్టింది. నిన్ను చంపడమే వాళ్ళ ఆశయం అయి ఉంటే నా గ్యాంగు ఇంతగా నాశనం అయి ఉండేది కాదు. నిన్ను కాపాడుకున్నందుకు నన్ను సమూలంగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వాళ్ళు. నువ్వు నాకు చెప్పకుండా బయటికి కదలకు. ప్రశాంత్ని కూడా బయటికి కదలనివ్వకు. మ్యాన్షన్ చుట్టూ కాపలా రెట్టింపు చేయించు. ఆ డేర్ డెవిల్స్ ఈసారి మన మీదకి డైరెక్ట్గా దాడి చేస్తారని అనుమానిస్తున్నాను. యుద్ధానికి రెడీ అవ్వమని మిగిలిన వాళ్లకు వర్తమానాలు పంపించు. ఇదే మన ఆఖరి పోరాటం. మన ఊరికి ఉండడము, మనం పూర్తిగా నాశనం కావడము ఈ రోజుతోనే తేలిపోవాలి. గెట్ రెడీ. సామంత్ కళ్ళు ఎర్రబారాయి. డాడ్, నువ్వు చెబుతున్నది నిజమైతే వాళ్ళు నా కంటపడితే ఎక్కడికి పోలేరు. వాళ్ళని మన మ్యాన్షన్ ముందే నరికి ముక్కలు చేస్తాను. మీరు నిశ్చింతగా రెస్ట్ తీసుకుని ఈ అవకాశం నాకివ్వండి అన్నాడు. చక్రవర్తి ఒక క్షణం సామంత్ కేసి చూశాడు. తల ఊపి లోపలికి నడిచాడు. కరెంట్ లేదు. చిన్న కొవ్వొత్తి మిణుకు మిణుకుమంటూ వెలుగుతుంది. ఆ లైటు కాంతిలో కూర్చుని ఉన్నారు కార్తీక్, విఠల్, పాండు, లఖన్, నందు. అందరి చేతుల్లోనూ టీ కప్పులున్నాయి. తూర్పు తెల్లవారడానికి ఆయత్తమవుతుంది. చల్లటి గాలి లేలేతగా వీస్తుంది. సిటీ అంతా అల్లకల్లోలంగా ఉంది. చిన్నగా అన్నాడు నందు. దామోదరం హత్యలో మన గురించి పోలీసులు సిటీ అంతా గాలిస్తున్నారట అన్నాడు లఖన్. అంత తేలిగ్గా మన ఉనికి పట్టుకోలేరు. ప్రస్తుతం అది కాదు మనం ఆలోచించవలసింది. మిగిలి ఉన్న మన ఆఖరి కార్యక్రమం గురించి సాలోచనగా అన్నాడు పాండు. గురు, కరీముల్లా గ్యాంగ్ దెబ్బతో చక్రవర్తి చచ్చిన పామయ్యాడు. ఇక వాడి మీద, వాడి కొడుకు మీద కక్ష తీర్చుకోవడమే మిగిలింది. నీ ప్లాన్ ఏమిటి చెప్పు? కుతూహలంగా అడిగాడు విఠల్. కార్తీక్ చిన్నగా కదిలాడు. అతని చేతుల మధ్య ఉన్న టీ కప్పులో నుంచి ఆవిరి పైకి లేచి అతని ముఖాన్ని కప్పేస్తుంది. మిత్రులారా, గంభీరంగా ధ్వనించింది కార్తీక్ కంఠం. ఇంతవరకు ఎంతో ప్రమాదకరమైన సంఘటనల్లో నాతో కలిసి సాయపడినందుకు మీకు కృతజ్ఞతలు. నేను ఆశించింది 90% పూర్తయింది. ఇక మిగిలింది నేను ఒంటరిగా నిర్వర్తించాలని నా కోరిక. కార్తీక్, ఏమిటి నీ పిచ్చి?
చక్రవర్తి చావు దెబ్బలు తిన్నా ఇంకా నిర్వీర్యం కాలేదు. ఇప్పటికీ అతన్ని ఒంటరిగా ఢీకొనడం ప్రమాదమే, ఆందోళనగా అన్నాడు పాండు. తెలుసు పాండు. అందుకే అన్నిటికంటే అతి ప్రమాదకరమైన ఈ పనిలో మిమ్మల్ని ఇరికించి మీ ప్రాణాలతో చెలగాటం ఆడడం నాకు ఇష్టం లేదు. ఇంతవరకు మనం ఏం చేసినా ఒక గ్యాంగ్ని దృష్టిలో పెట్టుకుని చేశాం. ఇక ఇప్పుడు నేను చేయబోయే పని నా వ్యక్తిగతమైన కక్ష తీర్చుకోవడం కోసం. ఇందులో మీ ప్రాణాల్ని స్టక్ చేసే సాహసం నాకు లేదు. షిట్. పిచ్చి ఆలోచనలతో ఆఖరి నిమిషంలో విజయాన్ని అపజయంగా మార్చక ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధపడి నీ వెంట ఇక్కడికి వచ్చాం కార్తీక్. మాలో ఎవరికీ బ్రతుకు మీద తీపి లేదు, చావంటే భయం లేదు. కర్తవ్యం నెరవేర్చడం కంటే ఉన్నతమైంది మా దృష్టిలో మరొకటి లేదు. నేను బాబాకి మాటిచ్చాను, అస్పష్టంగా అన్నాడు కార్తీక్. మీ ప్రాణాలకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుకుంటానని. నా మాట నన్ను నిలబెట్టుకోనివ్వండి. ఇదిగో ఇవి మీ టికెట్లు. బాంబేకి తిరిగి వెళ్ళిపోండి. నేను ఇక్కడ విజయం సాధిస్తే మిమ్మల్ని కలుసుకుంటాను బాంబేలో. కార్తీక్, దిగ్భ్రమగా అన్నారు నలుగురు ఒకేసారి. అవును ఫ్రెండ్స్, ఇది నా అంతిమ నిర్ణయం. చక్రవర్తి సామంతుల మీద కక్ష నేను ఒక్కడనే తీర్చుకుంటాను. వాళ్ళని నాకు వదిలేయండి. మీరు బయలుదేరండి. నా మాటకు దయచేసి ఎదురు చెప్పొద్దు. నలుగురు మౌనంగా ఉండిపోయారు. కార్తీక్ పట్టుదల వారికి బాగా తెలుసు. అతని మాట అంటే దానికి తిరుగుండదు. అంగీకార సూచకంగా తలలు వాల్చారు వాళ్ళు. తొలి వెలుగు రేఖ అప్పుడే పుడమని ముద్దాడడానికి ముస్తాబై వచ్చింది. ఒకే రాత్రి 4 చోట్ల బాంబుల దాడులు, దారుణమైన మరణాలు సిటీని ఎంతగా అల్లకల్లోలం చేశాయంటే హడావిడిగా కళకళలాడుతూ ఉండవలసిన సిటీ ఆ ఉదయం వెలవెలబోతుంది. పేలుళ్లు సంభవించిన ప్రదేశాలలో కర్ఫ్యూ విధించడంతో పాటు సిటీ అంతటా 144 సెక్షన్ విధించబడి పోలీసులతో నిండిపోయాయి సిటీలోని ప్రధాన రహదారులు. పోలీసు పెట్రోల్ వ్యాన్లు పిచ్చెక్కినట్లు వీధుల్ని పహారా కాస్తున్నాయి. 2 గ్యాంగుల మధ్యన చెలరేగిన వీధి పోరాటాలు ఎటువంటి డ్రాస్టిక్ టర్న్ తీసుకుంటాయో అని ముందు జాగ్రత్తగా రిజర్వ్ పోలీసు బలగాన్ని కూడా ప్రభుత్వం సమాయత్తం చేసింది. అనుమానం కలిగిన చిల్లరమల్లర రౌడీలను ముందు జాగ్రత్త చర్యగా అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచారు. సిటీలో ఎటు చూసినా వేరువేరుగా బాంబుదాడుల సంఘటనల గురించి చర్చించుకుంటున్నారు. చక్రవర్తి గ్యాంగు మనుషులు అప్పటికే కరీముల్లా బ్రదర్స్ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఎవరు ఎక్కడ కనపడితే అక్కడే ఖతం చేసే మన చక్రవర్తి ఆర్డర్స్ అమలుపరచడానికి ఆయుధాలతో సహా తిరుగుతున్నారు వారు. పగలంతా ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోగా చీకటి పడే కొద్దీ పోలీసులకి కూడా గుండెలు పీచు పీచు మనసాగాయి. సిటీలో అంత అల్లకల్లోలం చెలరేగుతున్నా తమ అద్దె గదిలో నుంచి బయటకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు కార్తీక్. గత 10 రోజులుగా పథకాలతో వాటిని అమలు చేయడంతో పూర్తిగా అలసిపోయిన శరీరానికి మనసుకి కూడా విశ్రాంతి ఇస్తూ చీకటి పడే వరకు హాయిగా నిద్రపోయాడు. ఉదయం 10 గంటలకే పాండు బృందం బొంబాయి బయలుదేరి వెళ్ళిపోయారు. కార్తీక్ ఒక్కడే మిగిలాడు. బాగా చీకటి పడిన తరువాత బయటకొచ్చి ఒకసారి వాతావరణం పరికించాడు కార్తీక్. ఆ రోజు అన్ని షోలు రద్దు చేశారు. 10 గంటల తరువాత ఎవరూ అనవసరంగా బయట తిరగొద్దని పెట్రోల్ వ్యాన్లలో హెచ్చరికలు చేస్తున్నారు పోలీసులు. చాలా షాపులు, హోటళ్లు 9 గంటలకే బంద్ చేశారు. రోడ్ల మీద జనం కూడా పలచబడిపోయి 10 అయ్యేసరికి రోడ్లు నిర్మానుష్యంగా తయారయ్యాయి. భయంకరమైన శ్మశాన నిశ్శబ్దంలో పెట్రోల్ వ్యాన్ల శబ్దాలు, ఒకటి అరా వచ్చిపోయే లారీల శబ్దాలు మాత్రమే వినపడుతున్నాయి. రూములో ఉన్న బ్రెడ్ తిని కండెన్స్డ్ మిల్క్ కలుపుకుని తాగాడు కార్తీక్. 11 గంటలకు లేచి బయటకు వెళ్లే ఏర్పాట్లు ప్రారంభించాడు. అంతవరకు తను ఏం చేసినా దానికి మిత్రుల సహకారం ఉంది కానీ ఇప్పుడు తను చేయబోయే పనికి ఎటువంటి సాయము ఉండదు. తను ఒంటరిగా సాధించాలి. డ్రెస్అప్ చేసుకుని బ్యాగు కూడా సర్దుకుని బయటకొచ్చాడు కార్తీక్. మెయిన్ రోడ్ల మీద సెంటర్కి ఒకరిని చొప్పున కాపలా ఉంచారు పోలీసులని. సందులలో పావుగంటికి ఒకసారి రౌండ్లు కొడుతున్నాయి పెట్రోలింగ్ వ్యాన్లు. ఎప్పుడు ప్లాట్ఫామ్ల మీద పవళించే బిచ్చగాళ్లు కూడా ఆ రాత్రి పత్తా లేరు. కార్తీక్ మెయిన్ రోడ్లు వదిలేసి సందుల వెంట బయలుదేరాడు. అప్పుడప్పుడు ఎదురైన పెట్రోల్ వ్యాన్లకి పహారా కాస్తున్న పోలీసులకి కనపడకుండా చక్రవర్తి మ్యాన్షన్ చేరుకున్నాడు. చీకటి బ్రహ్మరాక్షసిలా ఆవరించుకుని ఉంది. చక్రవర్తి మ్యాన్షన్ మామూలు నివాసం కాదు, సువిశాలమైన ఆవరణలో కట్టబడిన అద్భుత భవనం. దాని ఆవరణలో స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్ కోర్టులు మాత్రమే కాక రకరకాల వృక్షాలు, పూదోటలు కూడా ఉన్నాయి. వాటితో పాటే రాత్రిళ్ళు ఆ ఆవరణను కావలి కాసేందుకు అతి భయంకరమైన 2 డాబర్మ్యాన్ జాతి కుక్కలు కూడా తిరుగుతూ ఉంటాయి. గాలివాలున పరాయ మనిషి వాసన పసిగట్టగానే సింహాల్లా ఏమూల ఉన్న గర్జిస్తూ విరుచుకుపడి చీల్చి చెండాడతాయి.
అవి కాక చక్రవర్తి గ్యాంగుకు చెందిన నలుగురు గ్యాంగ్స్టర్లు రాత్రిళ్ళు మ్యాన్షన్ చుట్టూ కంటి మీద ఒత్తులేసుకుని కాపలా కాస్తూ ఉంటారు. ఇవి కాక కంటికి కనబడని ఎలక్ట్రానిక్ సెన్సర్లు ప్రహరీ గోడ మీద అమర్చబడి ఉన్నాయని ప్రతీతి. ఎవరైనా గోడ మీద చెయ్యి వేసిన క్షణంలో వెంటనే చక్రవర్తి బలగాన్ని సిగ్నల్స్ ద్వారా అవి అలర్ట్ చేస్తాయట. ఈ సమాచారం నందు సేకరించింది. ఒక మాఫియా నాయకుడు తన ఇంటి చుట్టూ ఆ మాత్రం రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం సహజమే. మ్యాన్షన్ చేరుకోగానే కార్తీక్ మ్యాన్షన్ వెనక వైపు ఒక ఎత్తైన వృక్షం దగ్గరికి పోయాడు. తరాల తరబడి వేళ్లునుకుపోయిన రావి చెట్టు అది. విశాలమైన కొమ్మలు చాలా మేరకు విస్తరించుకుని పోయి గంభీరంగా ఉన్నది. ఆ చెట్టు నుండి చక్రవర్తి మ్యాన్షన్ ప్రహరీ గోడ అవుట్లైన్లా కనబడుతోంది. ప్రహరీ గోడ లోపల భవనానికి దగ్గరగా మరో ఎత్తైన చింత చెట్టు ఉంది. అది పురాతనమైంది. అది దాని వాలకం చూస్తుంటేనే తెలుస్తుంది. కార్తీక్ రావి చెట్టు మీదకి నిశ్శబ్దంగా ఎగబ్రాకాడు. ఎత్తైన కొమ్మ మీదకి చేరుకున్న తరువాత బ్యాగులో నుండి ఆయుధాలు బయటకు తీశాడు. కామ్గా చేతుల్లోని భాగాలు బిగించడం ప్రారంభించాడు. 10 నిమిషాల్లో స్ప్రింగుతో పనిచేసే మోడ్రన్ ధనస్సు తయారైంది. బ్యాగులో నుంచి 2 భాగాలు ఉన్న స్టీలు భాగం తీసి ఒకటిగా బిగించాడు. బరువుగా ఉన్న స్టీల్ రోపు బయటకు తీసి దాని కొన స్టీలు భాగంలో ఉన్న ఒక చివరన ఉన్న కొక్కానికి బిగించాడు. పురుకొసంత మాత్రమే ఉన్న ఆ స్టీల్ రోప్ కనీసం 1/2 టన్ను బరువు సునాయాసంగా మోయగలదు. స్ప్రింగు ధనస్సు ఎయిమ్కి చేశాడు కార్తీక్. స్టీల్ రోప్ లూజుగా చెట్టు కొమ్మకు తగిలించి మ్యాన్షన్లోని చెట్టు కొమ్మకి గురి చూశాడు. రిలీజ్ లివర్ మీద వేలు బిగించి ఏకలవ్యుడిలా బాణాన్ని సంధించి వదిలాడు కార్తీక్. ఝంకారం చేస్తూ దూసుకుపోయింది స్టీలు బాణం. దాని చివరన తగిలించబడిన స్టీల్ రోప్ని తన వెంట లాక్కుపోతూ చీకటిలో సూటిగా పోయి మ్యాన్షన్లోని చెట్టు కొమ్మలో బలంగా దిగబడింది. అది ఎంత బలంగా దిగబడిందంటే బాణంలో సగం వరకు చెట్టు కొమ్మలో దిగిపోయింది. స్టీల్ రోప్ రెండవ కొనను తాను ఉన్న చెట్టు కొమ్మకి లాగి బలంగా కట్టాడు కార్తీక్. ఇప్పుడు ఆ రోపు తన బరువు భరించడానికి సిద్ధంగా ఉంది అని నిర్ణయించుకున్న తరువాత బ్యాగులో నుంచి నల్లటి ముసుగు తీసి తొడుక్కున్నాడు. చీకటిలో ఆ దుస్తుల్లో అతను పరీక్షగా చూసినా కనిపించడు. అరచేతులకి గ్లౌస్ తొడుక్కుని రోపుని బలంగా లాగి చూశాడు. స్ప్రింగులా కదిలింది. మ్యాన్షన్లోంచి బయటికి మార్గం ఏర్పరిచిన రోప్ దాన్ని 2 చేతులతో పట్టుకుని మెల్లగా జారడం ప్రారంభించాడు. స్టీల్ రోప్ కిరకిరలాడింది. దాని కొనకి బిగించిన బాణం మొన చాలా వెడల్పైంది. లోనికి తేలిగ్గా దిగిన బయటికి రాకుండా దాని అంచులు నిరోధిస్తాయి. అందుకే ధైర్యంగా రోపు పట్టుకుని వేలాడుతూ ముందుకి జరగసాగాడు కార్తీక్. అంగుళం చొప్పున ముందుకు వెడుతూ ప్రహరీ గోడకి అడుగు ఎత్తులో మ్యాన్షన్ ఆవరణలోకి ప్రవేశించాడు. కార్తీక్ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. తనను ఎవరైనా గమనించి ఉంటే తన కథ అక్కడితో సమాప్తం కాబడుతుంది. టెన్షన్తో బిగుసుకుపోయిన కండరాలతో మ్యాన్షన్లోని చెట్టు కొమ్మను చేరుకోవడానికి ఖచ్చితంగా 20 నిమిషాలు పట్టింది అతనికి. చెట్టు కొమ్మ చేతికి అందగానే రిలాక్స్ అవుతూ కిందికి చూశాడు. ప్రహరీ గోడ లోపల ఆవరణంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా ఎటువంటి కదలిక కనబడడం లేదు. డాబర్మెన్ వేటకుక్కల మురుగుళ్ళు వినబడతాయేమో అని చెవులు రిక్కించాడు కార్తీక్. గాలి చేసే ఈల తప్ప మరే చప్పుడు వినరాలేదు. కార్తీక్ చెట్టు కొమ్మల్ని ఒకసారి చూశాడు. ఒక కొమ్మ 2వ అంతస్తు కిటికీ అంచు వరకు ఎదిగి కనబడింది. కార్తీక్ ఆ కొమ్మ మీదుగా పైకి ఎగబ్రాకాడు. కిటికీ అంచు అందింది. ఆ కిటికీ రెక్క తెరిచి ఉండడం, దానికి ఎటువంటి ఓచలు లేకపోవడం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించింది అతనికి. అతని ప్లాన్ చాలా సింపుల్. చక్రవర్తికి తెలియకుండా అతని చిన్న కొడుకు ప్రశాంత్ని కిడ్నాప్ చేయటం. ఎంత కర్కోటకుడైనా కొన్ని సాఫ్ట్ కార్నర్లు ఉంటాయి. చక్రవర్తి సాఫ్ట్ కార్నర్ ప్రశాంత్. సామంత్ని ఎంతగా ద్వేషిస్తాడో ప్రశాంత్ని అంతగా ప్రేమిస్తాడు చక్రవర్తి. ప్రశాంత్ అంటే అతనికి ప్రాణం. ప్రశాంత్ తన చేతికి చిక్కితే చక్రవర్తి గిజగిజలాడతాడు. కిటికీలోంచి లోపలికి ప్రవేశించాడు కార్తీక్. లోపల చీకటిగా ఉంది. కార్తీక్ చెయ్యి ఇన్నర్ పాకెట్లో భద్రంగా ఉన్న రివాల్వర్ బయటికి తీసింది. ప్రశాంత్ గది 2వ అంతస్తులో చివరన ఉండాలి. తను ఆ గది వరకు చేరుకోగలిగితే. కార్తీక్ 4 అడుగులు వేశాడు. 5వ అడుగు వేయబోతూ ఉండగా అప్పుడు వెలిగాయి లైట్లు. గప్పున ఒక్కసారి కళ్ళ మీద పడగానే చప్పున కళ్ళు మూసేశాడు కార్తీక్. మరుక్షణం ఏదో బరువైన వస్తువు తన చేతిలోని రివాల్వర్ను ఎగరగొట్టింది. వెనక్కి తూలి చూసేలోగా నరరూప రాక్షసుల్లా కనబడుతున్న 6 మంది గూండాలు తన చుట్టూ నిలబడి కనిపించారు. చేతుల్లో చైన్లు, రాడ్లు, పొడవాటి హాకీ బ్యాట్లతో. కార్తీక్ దవడ బిగుసుకుంది. అప్పుడు కనిపించాడు సామంత్. వెల్కమ్ వెల్కమ్ మై డియర్ యంగ్ ఎనిమీ. చప్పట్లు చరుస్తూ లోపలికి వచ్చాడు అతను.
ఆలోచించే వ్యవధి లేదు, కూడదీసుకునే అవకాశం లేదు. నడుము చుట్టూ ఉండే గొలుసు కోసం చప్పున చెయ్యి కదిపాడు కార్తీక్. మరుక్షణం కందరీగల్లా కమ్ముకున్నారు గూండాలు. చైన్లు, నైఫ్లు గాలిలో నాట్యాలు చేశాయి. బంతిలా ఎగిరిపడ్డాడు కార్తీక్. విచక్షణారహితంగా అతని శరీరంతో ఆడుకోవడం ప్రారంభించారు వారు. చాలు, వాణ్ణి పట్టుకోండి, కమాండ్ చేశాడు సామంత్. నలుగురు గూండాలు దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న కార్తీక్ను ఒడిసి పట్టుకున్నారు. నుదురు చిట్లి రక్తం చెమరస్తుంది. దుస్తులు చిరిగిపోయాయి. కంటి మీద చైన్ దెబ్బలు రక్తాలు ఓడుతున్నాయి. ఒకరు ఇద్దరిని ఎదుర్కోవడానికి మాత్రమే సరిపడే కెపాసిటీ ఉంది కార్తీక్కి. కానీ ఆరుగురు ఆయుధాలతో మూకుమ్మడిగా దాడి చేసేసరికి ఎదుర్కోలేకపోయాడు తను. లాక్కురండి, ఆజ్ఞ జారీ చేసి పక్క గదిలోకి నడిచాడు సామంత్. అతన్ని గూండాలు లాక్కుపోయారు సామంత్ వెంట. పక్క గది విశాలంగా ఉంది. అక్కడ నిలబడి ఉన్నాడు పాషా. కార్తీక్ని లాక్కురాగానే పాషా ప్రశంసాపూర్వకంగా సామంత్ కేసి చూశాడు. వాడు ఎసే పాషా, ఎట్ లాస్ట్ దిస్ డాగ్ ఈజ్ ఇన్ అవర్ కేజ్. గర్వంగా నవ్వాడు సామంత్. పాషా తలపంకించి, వీడ లాయర్ కదూ సామంత్, వీడి వల్లే మనం ఎంతవరకు ఇన్ని చావు దెబ్బలు తిన్నాం. వీడే కాదు, వీడి అనుచరులు మరో నలుగురుండాలి. వాళ్ళ ఆచూకీ కూడా తెలిస్తే, వాళ్ళు కూడా మన చేతికి దొరికితే వై నాట్? వాళ్ళ గురించి వీడి నోటి వెంట వివరాలు రాబడతాను, వెయిట్ అంటూ టీవీగా కార్తీక్ ముందుకొచ్చాడు సామంత్. సామంత్ని మళ్ళీ అంత సమీపంగా చూస్తుంటే కార్తీక్ రక్తం సలసల మరగసాగింది. ఆవేశంలో విచక్షణారహితంగా ఇరుక్కుపోయాడు తను. ఇప్పుడు తప్పించుకోవడం అంత తేలిగ్గా అనిపించడం లేదు. వెల్ మై డియర్ రాబిన్ హుడ్, నిన్ను ఎప్పుడో ఒక అర్ధరాత్రి స్ట్రీట్ లైట్ వెలుగులో చూశాను. అప్పట్లో నీలో హీరో లక్షణాలు ఏమీ కనబడలేదు, అందుకే పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు హీరో అని ఫీల్ అవుతూ నా ఎంపైర్ మీదకే దాడి చేయాలని వచ్చావు. దట్స్ వెరీ బ్యాడ్. ఇప్పుడు చెప్పు, నీకు అడుగడుగునా సాయపడిన నీ స్నేహితులు ఎక్కడున్నారో మర్యాదగా వాళ్ళ వివరాలు చెప్పు. ఒక్కో అడుగు ముందుకు వేశాడు సామంత్. కార్తీక్ నిర్లక్ష్యంగా సీలింగ్ కేసి తన చూపు మరలించాడు. ఓహో, ఆ చూపుకి అర్థం మర్యాదగా చెప్పననా? ఆల్ రైట్, మర్యాదలు నాకు అలవాటు లేదు. నాకు ఇష్టమైన పద్ధతిలో నిన్ను అడుగుతాను. ఒక గూండాకి సైగ చేశాడు సామంత్. 2 నిమిషాల్లో అక్కడికి రప్పించబడ్డాయి ఒక ప్రెషర్ స్టవ్వు, మరో వెడల్పాటి స్టీలు పాత్ర. ఆ పాత్రలో నీరు నిండుగా ఉంది. ప్రెషర్ స్టవ్ వెలిగించాడు ఒక గూండా. స్టవ్ మీద పాత్రలో నీరు వేడెక్కసాగింది. చూడు మిస్టర్, నేను అడిగిన నీ మిత్రుల వివరాలు చెబితే నిన్ను హింసించను. ఇలాగే మౌనవ్రతం పడితే చావే సుఖం అనిపించేలా రకరకాల చిత్రహింసలు వరుసగా రుచి చూపిస్తాను. ఆ నీళ్లు మరిగేలోగా ఏది కోరుకుంటావో నిర్ణయించుకో. కార్తీక్ అసహ్యంగా చూశాడు సామంత్ కేసి. సమీపంగా ఉన్న అతన్ని తనేమీ చేయలేకపోతున్నాను అన్న భావం అతన్ని నిలువున కృంగదీయసాగింది. నీరు క్రమంగా మరిగి ఆవిర్లు కక్కసాగింది. ఏమి నిర్ణయించుకున్నావు మిస్టర్? నోరు తెరుస్తావా, లేకపోతే శాశ్వతంగా నోరు మూయించమంటావా? కటువుగా అడిగాడు సామంత్. కార్తీక్ బదులు చెప్పలేదు. లాక్కురండి బాస్టర్ని, కచ్చిగా అరిచాడు సామంత్. కార్తీక్ని సలసలా మరుగుతున్న నీటి బేసిన్ దగ్గరకు లాక్కొచ్చారు గూండాలు. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు మాట్లాడాలి మిస్టర్, లేదంటే నీ మొహం నువ్వే అసహించుకునేంత దారుణంగా మారిపోతుంది. కార్తీక్ నీటికేసి చూశాడు. మరుగుతున్న శబ్దం వికృతంగా ఉంది. 1 బుల్లెట్లా వెలువడింది సామంత్ కంఠంలో నుండి. కార్తీక్ కళ్ళ ముందు కిన్నెర మెదిలింది. మనసు పొరల్లో సన్నని కదలిక. 2 రూమ్లో ప్రతిధ్వనించింది సామంత్ కంఠం. నన్ను క్షమించు బాబా, నన్ను నేను అతిగా అంచనా వేసుకుని దెబ్బతిన్నాను, నన్ను క్షమించు, మనసులోనే గొణుక్కున్నాడు కార్తీక్. 3 అసహనంగా అరిచాడు సామంత్. కార్తీక్ కళ్ళు మూసుకున్నాడు. చూస్తారే, వాడి తలని ఆ నీటిలో ముంచండి, కమాన్, ఎలుగొడ్డులా అరిచాడు సామంత్. 2 గూండాలు కార్తీక్ జుట్టు పట్టుకుని బలంగా అతని మెడలు వంచారు. నీటి ఆవిరి వెచ్చగా తగిలింది కార్తీక్ మొహానికి. శరీరంలో అంగుళం కూడా కదపడానికి అవకాశం ఇవ్వకుండా భల్లూకాల్లా పట్టుకున్నారు 4 గూండాలు. సామంత్ పైశాచిక ఆనందంతో చూస్తున్నాడు. పాషా నిర్వికారంగా గమనిస్తున్నాడు. బలంగా అంగుళం అంగుళం చొప్పున కార్తీక్ మొహాన్ని నీళ్ల బేసిన్ దగ్గరకు వంచారు గూండాలు. 100 డిగ్రీల సెంటీగ్రేడ్లో మరుగుతున్న నీళ్లు ఆకలిగా ఆవిర్లు కక్కుతున్నాయి. తన పని అయిపోయింది అనుకున్నాడు కార్తీక్. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.